ఎప్పుడైనా అంటే ఈ లైక్ మహాత్మా స్టార్ట్ అవ్వడానికి ముందు, మహాత్మా తర్వాత కానీ ఇంకా 2-3 సినిమాలు చేసేటప్పుడు కానీ వద్దు ఈ ఫీల్డ్ ఇది మనకు కాదు వెనక్కి వెళ్ళిపోదాం అనిపించిందా? లేదు పర్లేదు అన్న ఏ రోజు అనిపించలేదండి. అంటే నేను చేరాల్సిన గమ్యానికి చేరాలనేదే కోరిక. అది ఈ రోజుకు నెరవేరింది ఒక నటుడుగా అని నేను అనుకుంటే నిజంగా గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు, స్టీవెన్ శంకర్ మోడలింగ్ అనుకోవచ్చు. నేను ఎంతకు రీచ్ కావాలనుకున్నానో దానికంటే 100% రీచ్ అయ్యాను. అంటే ఏ రోజు వెనక్కి వెళ్ళాలి, ఇది మనకు తోటి కాదు అనేది మాత్రం లేకుండే. సో సాధారణంగా స్టార్స్కి వాళ్ళు తర్వాత సినిమా తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఒక టైటిల్ వస్తుంది. మీరు ముందే బర్నింగ్ స్టార్ సొంపు అంటూనే ఎంట్రీ ఇచ్చారు. సో ఈ టైటిల్ ఎవరు పెట్టారు మీకు? సో బర్నింగ్ స్టార్ అని. బర్నింగ్ స్టార్ అని బ్రహ్మాజీ గారు ఒకరోజు గురుగారు రాజమౌళి గారితో అన్నానంట, అన్నయ్య మాకు ట్విట్టర్లో ఎప్పుడు ఒకసారి కూడా ట్వీట్ చేయలేదు, ఆ బర్నింగ్ స్టార్కి మాత్రం ట్వీట్ చేసేవాడు. ఆ రోజు నుంచి బర్నింగ్ స్టార్ చాలా బర్నింగ్ స్టార్ వచ్చింది. సదా వాళ్ళ ప్రేమకు బానిసలం. సో కామన్ అయిపోయిందండి అమ్మాయిలు ఐలు చెప్పడం.